బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఉంటది, వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు. అందుకే వైట్ రైస్ తినగానే సడన్ గా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, బ్రౌన్ రైస్ స్లోగా వస్తుంది. సో మరి నేను వైట్ రైస్ తినాలా కానీ గ్లూకోజ్ స్పైక్ రావద్దు అంటే ఏం చేయాలంటే వైట్ రైస్ లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వైట్ రైస్ తింటే స్లోగా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, సడన్ గా స్పైక్ రాదు, సడన్ గా షుగర్ పెరగదు ఒకటి. అండ్ తినేటప్పుడు కొంచెం రైస్ తినాలి, మరీ ఎక్కువ రైస్ తినదు. కొద్దిగా వైట్ రైస్ నెయ్యి వేసుకొని ఫైబర్ క్వాంటిటీ కోసం ఏమైనా మీరు వెజిటేబుల్స్ ఏమైనా తింటే మీకు నచ్చే వెజిటేబుల్స్, ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వండుకొని తినాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా మీకు ఒక విషయం చెప్తా, మీరు రోజు కూరగాయలు వండుకుంటున్నారు, దాన్ని ఒక 10 to 12 minutes వాటర్ ఉంటుందా, వాటర్ లో బేకింగ్ సోడా వేసి సోక్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే పెస్టిసైడ్స్ అవైతే ఉంటాయో దాని మీద అవి వెళ్ళిపోతాయి. 12 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే మరి అందులో వైటమిన్ మినరల్స్ పోతాయి. సో ఓన్లీ 10 to 12 minutes కూరగాయలని బేకింగ్ సోడాతో ఉన్న వాటర్ చేయండి, లేదంటే ఆ కెమికల్స్ అని మన లోపలికి వస్తాయి. ఓకే, సో వైట్ రైస్ ని కూడా షుగర్ ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ మనం అనుకునే అంత హెల్తీ కూడా కాకపోవచ్చు, తిన్న పర్సనల్ చాయిస్. ఓకే, సో ఇక మీరు ఏం నచ్చితే తినొచ్చు, ఓకేనా. కూరగాయలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎవరెవరు చేస్తారు ఈ విషయం, ఎవరెవరు చేస్తారు ఈ పని? కూరగాయలు కడుగుతున్నారా? బేకింగ్ సోడా సాల్ట్ పనిచేయదు, బేకింగ్ సోడానే పనిచేస్తుంది. బేకింగ్ సోడానే అది కూడా 10 to 12 minutes. బేకింగ్ సోడా ఎవరు కడగట్లే? పెస్టిసైడ్స్ ఉంటాయి, కెమికల్స్. 10-12 నిమిషాలు ఎక్కువ కూడా. ఓకే, అండ్ ఇంకోటి తిన్న తర్వాతనే ఒక 10 నిమిషాలు రిలాక్స్ నడవండి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడిస్తే ఏమైందంటే అప్పుడు కూడా గ్లూకోజ్ స్పైక్ రాదు. ఓకే, బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఉంటది, వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు. అందుకే వైట్ రైస్ తినగానే సడన్ గా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, బ్రౌన్ రైస్ స్లోగా వస్తుంది. సో మరి నేను వైట్ రైస్ తినాలా కానీ గ్లూకోజ్ స్పైక్ రావద్దు అంటే ఏం చేయాలంటే వైట్ రైస్ లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వైట్ రైస్ తింటే స్లోగా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, సడన్ గా స్పైక్ రాదు, సడన్ గా షుగర్ పెరగదు ఒకటి. అండ్ తినేటప్పుడు కొంచెం రైస్ తినాలి, మరీ ఎక్కువ రైస్ తినదు. కొద్దిగా వైట్ రైస్ నెయ్యి వేసుకొని ఫైబర్ క్వాంటిటీ కోసం ఏమైనా మీరు వెజిటేబుల్స్ ఏమైనా తింటే మీకు నచ్చే వెజిటేబుల్స్, ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వండుకొని తినాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా మీకు ఒక విషయం చెప్తా, మీరు రోజు కూరగాయలు వండుకుంటున్నారు, దాన్ని ఒక 10 to 12 minutes వాటర్ ఉంటుందా, వాటర్ లో బేకింగ్ సోడా వేసి సోక్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ అవైతే ఉంటాయో దాని మీద అవి వెళ్ళిపోతాయి. 12 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే మరి అందులో వైటమిన్ మినరల్స్ పోతాయి. సో ఓన్లీ 10 to 12 minutes కూరగాయలని బేకింగ్ సోడాతో ఉన్న వాటర్ చేయండి, లేదంటే ఆ కెమికల్స్ అని మన లోపలికి వస్తాయి. ఓకే, సో వైట్ రైస్ ని కూడా షుగర్ ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ మనం అనుకునే అంత హెల్తీ కూడా కాకపోవచ్చు, తిన్న పర్సనల్ చాయిస్. ఓకే, సో ఇక మీరు ఏం నచ్చితే తినొచ్చు, ఓకేనా. కూరగాయలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎవరెవరు చేస్తారు ఈ విషయం, ఎవరెవరు చేస్తారు ఈ పని? కూరగాయలు కడుగుతున్నారా? బేకింగ్ సోడా సాల్ట్ పనిచేయదు, బేకింగ్ సోడానే పనిచేస్తుంది. బేకింగ్ సోడానే అది కూడా 10 to 12 minutes. బేకింగ్ సోడా ఎవరు కడగట్లే? పెస్టిసైడ్స్ ఉంటాయి, కెమికల్స్. 10-12 నిమిషాలు ఎక్కువ కూడా. ఓకే, అండ్ ఇంకోటి తిన్న తర్వాతనే ఒక 10 నిమిషాలు రిలాక్స్ నడవండి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడిస్తే ఏమైందంటే అప్పుడు కూడా గ్లూకోజ్ స్పైక్ రాదు. ఓకే, షుగర్ ఉన్న పేషెంట్స్